నాలాయిర దివ్య ప్రబంధములోని తిరుమాలై అనే రచనను తొండరొడిపొడి ఆళ్వార్ రచించారు. ఈ తిరుమాలై నాలాయిర దివ్య ప్రబంధములో 45 పాసురములతో నిండి ఉన్నది. తొండరొడిపొడి ఆళ్వారు శ్రీరంగములోని శ్రీరంగనాథుడిని తన తప్పులను మన్నించమని వేడుకుంటూ ఆ శ్రీరంగములోని శ్రీరంగనాథుడు ఎలా శయనించాడో చెబుతూ ఈ తిరుమాలైని రచించారు. ఈరోజు తిరుమాలై పాసురము యొక్క అర్థమును మాత్రమే చూద్దాము. తిరుమాలై పాసురముల యొక్క అర్థము. మొదటి పాసురం యొక్క అర్థము: ప్రళయకాలమున ముల్లోకములను మింగి వాటిని మరలా సృష్టించిన సర్వోత్తమ ఓ శ్రీరంగనాథ, నీ దివ్యనామములతో పూజించే మాపై దయచూపి మా 5 ఇంద్రియముల వలన కలిగిన పాపములను పోగొట్టి మా తలలపై తిరిగే యమబటుల నుండి మమ్మల్ని రక్షించు స్వామి. రెండో పాసురం: మణిమాణిక్యములతో కలిసిన పచ్చల పర్వతము వంటి శరీరము, పగడపు కాంతుల ఎర్రని అధరములు, తామర పువ్వుల వంటి ఎర్రని కన్నుల ఓ అచ్యుతుడా, ఓ దేవాదిదేవా, ఓ శ్రీరంగనాథ, స్వర్గమును ఏలుకునే అవకాశము కన్నా గోవిందా గోపాల అని కీర్తించే గొప్ప రసానుభవమును కలగజేయే స్వామి. మూడో పాసురం యొక్క అర్థము: వేదశాస్త్రముల ప్రకారము మనుషులు జీవించేది 100 సంవత్సరములు. అందులో సగభాగము నిద్రలో పోవును. మిగిలిన 50 సంవత్సరములు పసితనము, చిన్నతనము, యవ్వనము, ముసలతనముతో గడిచిపోవును. ఆ సమయములో కలిగే ఆకలి, వ్యాధులు, బాధలు, దుఃఖములతో నిండిపోయిన ఈ జన్మ నాకు ఎందుకు స్వామి? నాలుగో పాసురం యొక్క అర్థము: గోవింద అనే 3 అక్షరముల సాయముతో పరమపదనాథుడు అయిన శ్రీరంగనాథుడిని సేవించినట్లయితే తన సౌశీల్యముతో మన క్రూర పాపములన్నిటినీ పోగొట్టి ఆత్మబంధువై మనల్ని కనికరించి ఈ జన్మ దుఃఖముల బాధములకు దూరముగా ఉన్న ఆ పరమపద వైకుంఠమునకు తీసుకుని వెళ్ళును. ఐదో పాసురం యొక్క అర్థము: పై సుఖముల గురించి నాస్తికులై తిని తిరుగుతూ అనేక దుఃఖములను పొందుతూ శరీరమును నాశనము చేసుకోకుండా చల్లని తులసి మాలలను ధరించిన వక్షస్థలము కలిగిన శ్రీరంగనాథుడిని ఆడుతూ బాడుతూ భక్తితో సేవించండి. ఆరో పాసురం యొక్క అర్థము: భగవంతుడికి సేవ చేయకుండా స్థిరత్వము లేని ఈ మానవ శరీరమును అందముగా అలంకరించుకుంటూ మనస్సులో కోపము అనే గట్టి గోడలను కట్టుకొని ధర్మ స్వభావమును మరిచి తిరుగుతున్న వారి శరీరములను రాబందులు కూడా ముట్టవు. ఏడో పాసురం యొక్క అర్థము: ఎదుటివారిని బాధ పెడుతూ అధర్మ మార్గమున విచ్చలవిడిగా తిరుగుతున్న మీకు వేదశాస్త్రములు బాగుగా తెలిసిన జ్ఞానులు తెలిపిన విషయములనే నేను ప్రమాణముగా చూపుతున్నాను. నా తలను నరికినా సరే ఆ లంకా నగరమును నాశనము చేసిన శ్రీరాముడినే నేను ఆశ్రయిస్తాను. ఎనిమిదో పాసురం యొక్క అర్థము: శ్రీరంగనాథ, భక్తుడు లేడు మనమే దేవుళ్ళము అని అంటూ సహింపరాని మాటలు చెబుతున్న వారిని అక్కడికక్కడే నరికివేయాలన్నంత కోపము వస్తున్నది స్వామి. తొమ్మిదో పాసురం: తెలివిలేని మానవులారా, మీకు బాధ కలిగినప్పుడు దేవుడా అని పిలుస్తారే, నిజమేమిటో తెలుసుకోండి. ఈ ప్రపంచమున శక్తివంతుడైన సర్వేశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఆ స్వామియే ఆవులను మేపిన శ్రీకృష్ణుడు. ఆ స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించండి. 10వ పాసురం: విషయమును స్పష్టముగా అర్థము చేసుకోగలిగిన పరిపూర్ణమైన మానవులారా, శ్రీరంగమున కొలువై ఉన్న శ్రీరంగనాథుడే అంతటా వ్యాపించి ఉన్న అద్వితీయ స్వరూపుడు. ఆ స్వామియే దేవతలనందరినీ సృష్టించెను. పవిత్రమైన మనస్సుతో గరుడవాహనధారి అయిన ఆ శ్రీహరిని సేవించి సంతోషమునిచ్చే భోగభాగ్యములను పొందక వేరెవరినో సేవిస్తూ బాధ పెట్టే జ్యేష్ఠాదేవి ఒడిలోని సంపదను కోరుకుంటున్నారు. 11వ పాసురం యొక్క అర్థము: పొంగుతున్న సముద్రమునకు ఆనకట్ట వేసి అవతల ఉన్న లంకలోని రాక్షసరాజు రావణాసురుడిని విల్లుతో చంపిన శ్రీరామచంద్రుడు ఇప్పుడు పెద్ద పెద్ద గుడి గోపుర ప్రాకారముల శ్రీరంగమున శ్రీరంగనాథుడిగా కొలువై ఉన్నాడు అనే విషయమును తెలుసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? 12వ పాసురం: శ్రీమన్నారాయణుడి దివ్యనామముల గురించి
ఒకసారి యమధర్మరాజు ముద్గల మహర్షి మాట్లాడుకుంటుంటే నరకములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆనందిస్తుండగా ఆ నరకము అప్పటికప్పుడే స్వర్గముగా మారిపోయినది. ఈ భూమిపైన శ్రీరంగమున కొలువై ఉన్న భగవంతుడిని మరిచిపోయిన మానవులు నరకములోని దుఃఖమును పొందుతున్నారు. 13వ పాశ్రం యొక్క అర్థము. పొంగి లేచే అలల కెరటములతో నిండి ఉన్న సముద్రముల మధ్యన నిలబడి ఉన్న ఈ భూమిపైన నివసించే మానవులు తమ తమ జ్ఞానముతో పరిమళంచు తులసిమాలలను ధరించిన శ్రీరంగనాథుడిని కీర్తించి తమ ఇంద్రియములను వశపరుచుకొని నరక రూపముగా ఉన్న తమ సంసారమును పచ్చని సంసారముగా చేసుకుంటున్నారు. 14వ పాశ్రం. తుమ్మెదలు కమ్మగా పాడుతూ తిరిగే అందమైన పరిమళపు పూల తోటలతోనూ నెమళ్ళు ఆనందముగా పొరివిప్పి నాట్యమాడే తోపులతోనూ మేఘములను తాకే పెద్ద పెద్ద వృక్షములతో నిండిన వనములతోనూ కోకిలలు కమ్మగా కూసే పండ్ల తోటలతోనూ నిండి భూదేవికి అందమైన ఆభరణముగా ఉన్న విశాలమైన అద్భుతమైన శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకున్న స్వామి బ్రహ్మాండములకు అధిపతి అయిన ఆ శ్రీమన్నారాయణుడిని మనసారా సేవిద్దాము. 15వ పాశ్రం యొక్క అర్థము. భాగ్యహీనుడను అయిన నా వంటి వారి మనసును మార్చే సత్యస్వరూపుడు జ్ఞానముతో నా కన్నులను తెరిపించగా శ్రీరంగములో కొలువై ఉన్న గరుడధ్వజుడు ఒక్కడే దేవుడు అని ఈ దివ్యదేశము వలన తెలుసుకోగలిగాను. నాస్తికుడనై దొంగనై చెడు స్వభావము కలవారితో స్నేహము చేస్తూ చేప కన్నుల స్త్రీల వెనుకబడి వారి వలలో చిక్కుకొని కొట్టుకొని పోతున్న నా మనస్సులోకి అభిమానముతో ప్రవేశించి నన్ను మనిషిగా మార్చిన భగవంతుడు కొలువుతీరిన అందమైన నగరమే ఈ శ్రీరంగము. చెడుదారిలో పడిన నేను ఆ దేవుడిని తలవలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. ఇనుము వలె కఠినముగా మారిన నా మనస్సు ఇప్పుడిప్పుడే కరుగుతూ తుమ్మిదలు తిరిగే తోటలున్న శ్రీరంగములో నివసిస్తున్న స్వామి చెరుకు రసము వంటి అమృతతుల్యుడు ఆ శ్రీరంగనాథుడిని కన్నులారా దర్శించాలి అని అనుకుంటున్నది. 18వ పాశ్రం. ఆ పాశ్రం యొక్క అర్థము. మానవుల కామ క్రోధములను పోగొట్టే పుండరీకాక్షుడు ఎగిసిపడుతున్న కావేరీ నీటి అలల తుంపరలు చల్లగా తగులుతుండగా ఆదిశేషుడి పానుపుపై పడుకున్న శ్రీరంగనాథుడి దొండపండు వంటి ఎర్రని అధరములు కలవ కన్నులను చూస్తున్న నా కళ్ళు ఆనందముతో వర్షిస్తుండగా ఆ దారులలో నా పాపములన్నీ కొట్టుకుని పోతున్నాయి. సముద్రవర్ణపు సర్వేశ్వరుడు పడమటి దిక్కున శిరస్సు ఉంచి తూర్పు దిక్కుకు పాదములను చాపి ఉత్తరపు వారికి వీపు చూపుతూ దక్షిణ దిక్కున ఉన్న లంకా నగరమును చూస్తూ ఆదిశేషుడి శయ్యపై శయనించిన మెరుపు కాంతుల పర్వతాకారుడిని తనివి తీరా చూస్తున్న నా శరీరము పులకరించిపోతున్నది. 20వ పాశ్రం యొక్క అర్థము. చెప్పనలవి కానీ అద్భుతమైన కార్యములు చేసే సర్వేశ్వరుడు కావేరీ నీటి మధ్యలో విశాలమైన భుజములతో ప్రశాంతమైన తామర కన్నులు, ఎర్రని పగడపు పెదవులు, లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలముపై పచ్చలతో మెరిసే ఆభరణములను ధరించి కోటి సూర్యకాంతులతో విరాజిల్లే కిరీటముతో నీలరత్న పర్వతము వంటి దివ్య శరీరముతో ఆదిశేషుడిపై శయనించిన తీరును చూసిన భక్తులు శ్రీరంగమును వదిలి వెళ్ళలేకపోతున్నారు. 21వ పాశ్రం యొక్క అర్థము. చిరునవ్వు చిందించే పగడపాదరము అద్భుతముగా మెరిసే స్వామిని నీలరత్నమణిమయ శరీరముతో ఆజానుబాహుడై శయనించి ఉన్న ఆ శ్రీరంగనాథుడిని మళ్ళీ మళ్ళీ చూడకుండా సేవించకుండా ఉండగలమా చెప్పు మనసా? భగవంతుడి గొప్పదనమును చెప్పాలి అని ప్రయత్నిస్తున్న జ్ఞానము లేని ఓ మనసా, ఆ స్వామి గురించి చెప్పడం కన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆ భగవంతుడిని చూస్తూ మనసారా సేవించడము ఉత్తమము. 23వ పాశ్రం యొక్క అర్థము. గంగా నది నీటి కన్నా పవిత్రమైన కావేరీ నది నీటి మధ్యలో పూల తోటల నడుమున శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథుడిని, భక్తుల హృదయములలో నిండి ఉన్న ఆ స్వామిని నేను మరవలేకపోతున్నాను.
24వ పాశ్రం యొక్క అర్థము. ప్రవహించే కావేరీ నది నీటితో విలసిల్లే విశాలమైన తోటలు కలిగిన శ్రీరంగములో పడుకున్న తామర పువ్వు వంటి స్వామి అందమైన ముఖమును చూస్తూ సేవిస్తున్న నువ్వు ఈ సృష్టికి మూల కారణము ఆ స్వామి అయిన సత్యమును ఇంకా తెలుసుకోలేక భ్రమలోనే ఉండిపోతున్నావు మనసా. 25వ పాశ్రం యొక్క అర్థము. వేదములతో విలసిల్లుతూ 3 పూటల అగ్నిహోత్రముతో సంధ్యావందనమును ఆచరిస్తూ ధర్మముతో బ్రతకవలసిన బ్రాహ్మణత్వమును మంటగలిపి నాకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయిన నేను నిన్ను దర్శిస్తూ ఓ సముద్రవర్ణుడా, ఓ పరిపూర్ణుడా, ఓ శ్రీరంగనాథుడా అని అంటూ భక్తితో పిలుస్తున్నానయ్యా. నన్ను కనికరించి అనుగ్రహించు స్వామి. 26వ పాశ్రం యొక్క అర్థము. శ్రీరంగనాథ స్వామి, పొద్దున్నే పరిమళములతో వికసించిన రంగురంగుల పువ్వులను నీ అందమైన పాదపద్మములపై ఎప్పుడూ నేను సమర్పించలేదు. తప్పులు లేకుండా మంత్రములతో నీ కళ్యాణ గుణములను ఎప్పుడూ చదవలేదు. కనీసము మనసులో భక్తిపూర్వకమైన ఏ ఒక్క ఆలోచన రానివ్వలేదు. నేను ఏమి చేయడానికి పుట్టానో అర్థము కాకున్నది స్వామి. 27వ పాశ్రం యొక్క అర్థము. కఠినమైన మనస్సుతో మోసము చేస్తూ శ్రీరంగనాథుడికి సేవ చెయ్యక అసమర్థుడినై బ్రతుకుతున్న నేను సముద్రము మీద కొండరాళ్లతో వానరులు అడ్డకట్ట వేసే సమయంలో సాయమందించిన ఉడతసాటి కాలేకపోయాను. 28వ పాశ్రం యొక్క అర్థము. దేవతలకు కూడా తెలియరాని తేజోమయ ప్రకాశకుడు, భక్తులను రక్షించే భగవంతుడు, మొసలిని చంపి ఏనుగును రక్షించడానికి ఆఘమేఘముల మీద వచ్చిన స్వామికి సేవ చెయ్యకుండా ఎర్రని మాంసమును తినే కుక్క వలె నీచబుద్ధితో బ్రతుకుతున్నాను నేను. 29వ పాశ్రం. కారుమబ్బుల కాంతి కలిగిన భక్త సులభుడా, శ్రీరంగనాథ, ఇంతకుముందు నాకు సొంత ఊరు లేదు, ఆస్తిపాస్తులు లేవు, బంధుమిత్రులు లేరు. వ్యసనపరుడనై నీ దివ్యపాదములను ఆశ్రయించని నన్ను నువ్వు తప్ప ఇప్పుడు రక్షించువారు ఎవరూ లేరు స్వామి. 30వ పాశ్రం యొక్క అర్థము. పావన తులసి మాలలను ధరించువాడా, కావేరి నది నీటితో చుట్టబడిన శ్రీరంగములోని శ్రీరంగనాథుడా స్వామి, నా మనసులో మంచితనము కొంతైనా లేదు. నా నోటి నుండి ఒక్క మధురమైన మాట ఇంతవరకు రాలేదు. కోపముతో ప్రవర్తిస్తూ ఎదుటివారిని బాధ పెడుతూ తిరిగి నన్ను మార్చి నీ భక్తుడిగా చేసుకున్నావయ్యా. 31వ పాశ్రం యొక్క అర్థము. స్వామి శ్రీరంగనాథ, తపస్సు చేసేవారిలో నేను లేను, ధనవంతులలో నేను లేను, నా బంధువులకు నేను మంచి ఆప్తుడను కాలేకపోయాను. పనికి మాలిన వాడినై దొండపండు వంటి ఎర్రని పెదవుల స్త్రీల వెనక పడుతూ తెలియని తప్పులు చేస్తూ ఆఖరికి దొంగను కూడా అయితిని. 32వ పాశ్రం యొక్క అర్థము. తుమ్మెదలు కమ్మగా పాడుతూ గుంపులు గుంపులుగా తిరిగే విశాలమైన పూల తోటల శ్రీరంగములో కారు మబ్బుల మెరుపు కాంతితో కొలువై ఉన్న భక్త సులభుడా, మానవత్వమే లేని వాడినై నీ వద్దకు వచ్చిన నేను నిన్ను ఏ విధముగా పూజించాలో తెలియని పల్లికి మాలిన వాడిని స్వామి. 33వ పాశ్రం యొక్క అర్థము. స్వామి శ్రీరంగనాథ, నల్లని కొప్పుల స్త్రీలకు లోబడి మోసపూరితడను అయిన నేను ప్రవర్తన తప్పి అబద్ధములాడుతూ తిరుగుతూ అన్ని విధములా అయోగ్యుడను అయితిని. ఇప్పుడు నిజమేమిటో తెలుసుకొని నువ్వు దయ తెలుస్తావు అనే ఒకే ఒక ఆశతో నీ వద్దకు వచ్చి నిలుచున్నాను. ఓ శ్రీయపతి, ఓ శ్రీరంగనాథ, నచ్చిన ఆకారముతో నిన్ను తలవగానే వచ్చి ఎల్లవేళలా భక్తుల మనసులలో కలిసిపోయి ఉంటావు అని వేటకారముగా నవ్వుకునే నేను ఒక మంచి విషయము కూడా తెలియని అజ్ఞానిని. ఇప్పుడు నా తప్పు తెలుసుకుని సిగ్గుపడుతున్నాను. నన్ను నీ భక్తుడిగా చేసుకోవయ్యా. 35వ పాశ్రం యొక్క అర్థము. లోకములన్నిటినీ కొలిచి బలిచక్రవర్తి తలను వశపరుచుకున్న వామనుడా, మెరుపు కన్నుల స్వామి, నా ప్రాణభూతుడా, ఓ భాగ్యవంతుడా, నా ప్రాణములకే ప్రాణమై ఉన్న నా స్వామి, ఎంతో పాపము చేసిన నేను ఇప్పుడు నిన్ను తప్ప వేరొకరిని తలవలేకపోతున్నాను.
36వ పాశ్రం యొక్క అర్థము. జగత్కారణుడా స్వామి శ్రీరంగనాథ అని నిన్నే పిలుస్తున్నానయ్యా. ఆనాడు గోవర్ధనగిరిని ఎత్తి వర్షము నుండి గోవులను గోపాలులను కాపాడిన నువ్వు ఈనాడు లేడి చూపుల స్త్రీల రస ప్రవాహపు వలలో పడి కొట్టుకుని పోతున్న నన్ను కరుణించలేవా స్వామి? 37వ పాశ్రం యొక్క అర్థము. కదులుతున్న కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగమున అతిశయమైన మెరుపు కాంతితో ప్రకాశించే నా స్వామి, తల్లిదండ్రుల వలె ఉపకారము చెయ్యమని అడుగుతున్న నన్ను చూసి, అయ్యో ఆ అబ్బాయి అడుగుతున్నాడు, మంచివాడు, దయ చూపాలి అని వెంటనే నువ్వు కరుణిస్తావు అని అనుకున్నాను. కానీ ఓయబ్బో నువ్వు చాలా కఠినాత్ముడవే. 38వ పాశ్రం యొక్క అర్థము. కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగనాథ, ఈ బాహ్య ప్రపంచములోని భోగభాగ్యములను వదిలిపెట్టి ఆత్మ యొక్క ధర్మమును తెలుసుకొని నీ సేవయే పరమ పురుషార్థము అని అర్థము చేసుకొని తమ పంచేంద్రియములను నిగ్రహించి ఉపాయముతో పూర్వజన్మ పాపములను తొలగించుకుంటూ మోక్షమును పొంది నీ పరమపద వైకుంఠపు వాకిటిలోకి వచ్చే భక్తులను చూసి నువ్వు చాలా ఆనందిస్తావట కదా. 39వ పాశ్రం యొక్క అర్థము. నీ సేవయే పరమ పురుషార్థము అని తెలియకపోయినా, చతుర్వేదములను తెలుసుకోలేకపోయినా, ఏ కులములో పుట్టిన వారైనా సరే నీకు ఇష్టమైన తులసిని కళ్ళకద్దుకొని నిండు భక్తితో తలపై పెట్టుకొని నీ దివ్యపాదములను మనస్ఫూర్తిగా తలుచుకుంటే వారిని నువ్వు ఎంతో అభిమానముగా నీ భక్తులుగా చేసుకుంటావు అని తెలిసినది. 40వ పాశ్రం యొక్క అర్థము. శ్రీయపతి ఓ శ్రీరంగనాథ, నిండు భక్తితో తలుచుకుంటూ వెలిగే నిన్ను మనసులో నిలుపుకోగలిగితే చెప్పలేనంత క్రూర పాపములైనా పోతాయి అని తెలిసినది. 41వ పాశ్రం యొక్క అర్థము. బ్రహ్మాది దేవతలకే తెలియరాని పరమపదనాథుడా, తేనె వంటి దివ్య ఔషధమా, తులసిమాలలను ధరించువాడా అని అంటూ ఎదుటి వారిని బాధపెట్టి చంపేవారు కూడా నీ ప్రసాదమును స్వీకరించిన చాలు వారు పరమపావనులుగా మారుతారు అని నాకు తెలిసినది. 42వ పాశ్రం యొక్క అర్థము. నిండైన గుడిగోపుర ప్రాకారములతో శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథ, తక్కువ కులములో పుట్టిన వారైనా సరే వారు మా భక్తులు అయినచో వారిని నాతో సమానముగా గౌరవించండి అని చతుర్వేద పారాయణము చేసే స్వచ్ఛమైన బ్రాహ్మణులతో నువ్వు చెప్పావు అని నాకు తెలిసినది. 43వ పాశ్రం యొక్క అర్థము. సాటి లేని 4 వేదములను చదివి వేదాంగములు 6 ఆచరించే పరిపూర్ణ బ్రాహ్మణులైనా సరే నీ భక్తులను కించపరిచినట్లయితే వారు వెంటనే చండాలురు అగుదురు అని కూడా చెప్పావు అని నాకు తెలిసినది. 44వ పాశ్రం యొక్క అర్థము. ఎన్నో యుగముల నుండి తపస్సు చేస్తూ నీ గురించి ఎదురు చూసే ఋషులు మునులు, గంగను జడలో ధరించిన శివుడు, బ్రహ్మదేవుడు, దేవతలందరూ ఆశ్చర్యపడినట్లుగా గజేంద్రుడు పిలిచిన ఒక చిన్న పిలుపుకే వచ్చి రక్షించి అనుగ్రహించిన ఓ నిర్దయుడా, నిన్ను చేరడానికి సులభమైన మార్గమును తెలుపవయ్యా. 45వ పాశ్రం యొక్క అర్థము. తెల్లని అందమైన మేడలున్న మధురా నగరములో కంసుడి మదించిన ఏనుగును చంపిన శ్రీకృష్ణుడు శ్రీరంగములో శ్రీరంగనాథుడుగా కొలువై ఉండగా తులసి మాలలతో పాటు తొండరొడి పొడి ఆళ్వారు అనే విప్రనారాయణ సమర్పించుకున్న ఈ చిన్న పదముల కవిత్వము అంటే ఆ శ్రీరంగనాథుడికి చాలా చాలా ఇష్టము అని అంటూ తొండరొడి పొడి ఆళ్వారు ఈ తిరుమాలైని రచించారు. తిరుమాలై సమాప్తము. తొండరొడి పొడి ఆళ్వారుడి దివ్యపాదములకు నమస్కారములు.